హలో గైస్, నా పేరు మీద వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అకౌంట్ వాడచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇంకొక 12-14 గంటల లోపే మనకి హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చేస్తుంది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ట్రైలర్, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పోస్ట్పోన్ అవుతూ 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 వచ్చి ఫైనల్గా ఇప్పుడు జూలై 24న అయితే రిలీజ్ అవుతోంది. సో దానికి సంబంధించిన ట్రైలర్ అండ్ ఈ ట్రైలర్ గురించి హైప్ అలాగే ఉంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో వాటి గురించే మాట్లాడుకుందాం. ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అయితే యాక్చువల్గా ఒక అప్డేట్ వచ్చింది. ఇది ఆ అప్డేట్ రిలేటెడ్ ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద విషయం అనిపించింది నాకు, అందుకే దీన్నే ఫస్ట్ చెప్తున్నాను నేను. ఆ అప్డేట్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమల్లు ట్రైలర్లో ఏవైతే డైలాగ్స్ ఉన్నాయో ఆ డైలాగ్స్లో 3 డైలాగ్స్ పవన్ కళ్యాణ్ గారు రాశారంట. సో ఆ మూడింటిలో ఒకటి పొలిటికల్ డైలాగ్ లాగా కొంచెం ఉంటుంది అన్నట్టుగా కూడా బజ్ అయితే చాలా గట్టిగా వినపడుతుంది. బజ్ కాదు, అప్డేట్ ఉంటుంది, కొంచెం పొలిటికల్ డైలాగ్ లాగా ఉంటుంది అది. బట్ అది ఏంటంటే అటు ఆ మొఘల్ సెరాకి సంబంధించిన సిచ్యువేషన్ని కూడా లింక్ చేస్తూ సింక్ చేస్తూ ఇటు ఇప్పుడు ప్రజెంట్ ఎరా ఏదైతే ఉందో, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం ఏమంటారు కనెక్ట్ చేసే విధంగా ఉంటుంది అన్నట్టుగా ఉందన్నమాట సిచ్యువేషన్. అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది, ఆ కైండ్ ఆఫ్ హోప్ అయితే ఉంది. సో లెట్స్ సీ ఈ డైలాగులు ఎలా ఉంటాయి అనేది చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఆ డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి అనే కైండ్ ఆఫ్ ఫీల్ ఆల్రెడీ వస్తోంది. బట్ మన ఎక్స్పెక్టేషన్ కంటే బెటర్గా ఉంటాయి ఏమో అనే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఆ డైలాగ్స్ మీద అయితే మాత్రం చాలా హ్యూజ్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ బజ్ అంతా కూడా బయట తిరుగుతుంది కాబట్టి ఇంటర్నెట్లో. ఇంకా రెండోది పవన్ కళ్యాణ్ గారి లుక్స్. అంటే మనకి ఆల్రెడీ రీసెంట్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారి లుక్ ఇంకా బెటర్గా అనిపించింది, అంటే ఇప్పటివరకు వచ్చిన వాటితో కంపేర్ చేసుకుంటే. సో అందుకని మనకి ట్రైలర్లో ఏంటంటే ఇంకొంచెం బెటర్ వేలో ఆ కట్ షాట్స్, ఆ లుక్స్ ఇవన్నీ కూడా ఇస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో డెఫినెట్గా ఆ ఆస్పెక్ట్లో కూడా చాలా గట్టిగానే ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ట్రైలర్ మీద. అండ్ మూడోది వచ్చి ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్. బేసిక్గా ఇందులో హరిహర వీరమల్లు మూవీ అనేది బేసిక్గా కొంచెం మొఘల్ సెరా టైము అండ్ కొంచెం యాక్షన్స్ ఎక్కువే ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే అప్పటి కాలం నాటి ఒక వీరుడి కథ కదా ఇదంతా కూడా. సో ఆబ్వియస్లీ మనకి యాక్షన్ సీన్స్ ఎక్కువే ఉంటాయి. సో ఆల్రెడీ టీజర్లో మనకి ఒక యాక్షన్ బ్లాక్ అయితే బాగా చూపించారు. సో ఈసారి ఇంకా పవర్ఫుల్గా ఇంకా బెటర్గా యాక్షన్ బ్లాక్ చూపిస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే చాలా సీన్స్ అయితే ఉంటాయి అండ్ వాటన్నిటిని కూడా చూపిస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ అన్నీ కాకపోయినా ఇంకొక యాక్షన్ బ్లాక్ ఏదైనా ఒకటి చూపించి దాన్ని చాలా బెటర్ వేలో ప్రజెంట్ చేస్తారనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంది. సో లెట్స్ సీ. అండ్ తర్వాత నాలుగోది వచ్చి దీనికి అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ కూడా ఉందంట. సో అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ టైం ఆయన ఓజీకి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఓజీ గ్లిమ్స్ ఎలాంటి విధ్వంసం సృష్టించిందో మనం ఆల్రెడీ చూసాం. అది బేభత్సంగా ఎక్కేసింది అసలు పీపుల్కి. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ ఉంది అదైతే మాత్రం. ఇంకా ఆ టైప్ ఆఫ్ వాయిస్ ఓవర్తో మళ్ళీ ఇంకొకటి వస్తోంది, అది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కంటే ఇంకా డెఫినెట్గా ఆ ఆస్పెక్ట్ మీద చాలా హ్యూజ్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోతాయి కదా. సో చూడాలి మరి ఇంకా ఆ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది, ఆ వాయిస్ ఓవర్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇంకొకటి బాబీ డియోల్ గారి క్యారెక్టరైజేషన్ కోసం రీసెంట్గా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, అంటే ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్
సో ఆయన చెప్పింది ఏంటంటే బాబీ డియోల్ గారికి ఈ యానిమల్ సినిమాతో ఏదైతే పేరు వచ్చిందో అది చూసిన తర్వాత దానికి వచ్చిన ఇంపాక్ట్ చూసిన తర్వాత ఆయన అక్కడ యాక్ట్ చేసిన విధానం చూసిన తర్వాత ఆయన క్యారెక్టరైజేషన్ కొంచెం మార్చి ఇంకా పవర్ఫుల్గా ఇంకా బెటర్గా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఆయన ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో మెన్షన్ చేశారనమాట. సో బాబీ డియోల్ గారిని యాక్చువల్గా మొన్న వచ్చిన టీజర్లో మనకి పెద్ద ఏం చూపించలేదు. సో ఈసారి ఇంకా బెటర్గా చూపిస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా ట్రైలర్లో పెడితే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ ఫేస్ ఆఫ్ సీన్స్ మీద చాలా హ్యూజ్ లెవెల్లో హైప్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఆయన మరి మొగల్ రాజు, ఈయనేమో హరిహర వీరమల్లు కాబట్టి వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా చాలా గ్రాండియర్గానే ఉండేలాగే స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఆబ్వియస్లీ ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ ఒక్క ట్రెండ్ అయినా సరే మనకి ట్రైలర్లో ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో డెఫినెట్గా అది కూడా ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో ఆ యాంగిల్లో కూడా ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్కువగానే ఉంది. అండ్ తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మనకి సాంగ్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో ఆల్రెడీ ఆ సాంగ్స్ రిలేటెడ్ స్టోరీ ఆస్పెక్ట్ ఏదైనా సరే, అంటే ఆ లవ్ స్టోరీ అని కూడా అనలేము, అదొక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ వెర్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీ వెర్షన్ని ఎలా చూపిస్తారు ఏంటి అనేది ఇంకా చూడాల్సి ఉంది. సో దాన్ని కొంచెం ఎలా ప్రజెంట్ చేశారో చూడాలని ఉంది నాకు. అంటే ఇప్పుడు భీమ్లా నాయక్ చూడండి, భీమ్లా నాయక్లో కూడా యాక్చువల్గా ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక వైఫ్ ఉంటుంది. బట్ అది ఎక్కడా కూడా మనకి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఆ రొమాంటిక్ ట్రాక్ అనే ఫీల్ రాదు అసలు. సో ఇప్పుడు హరిహర వీరమల్లు ఇంకా అలాంటిది అసలు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు అది ఒక వీరుడి కథ. అండ్ దట్టు ఇదంతా జరిగింది అది ఎప్పుడో మొఘల్స్ కాలంలో కాబట్టి అలాంటివి మ్యాక్సిమం అంటే అంత హ్యూజ్ రొమాంటిక్ ఫీల్ అయితే రాకూడదు. సాంగ్స్ అనేది డిఫరెంట్, సాంగ్స్ అనేది వేరు. అదేంటంటే కొంచెం ఆ పౌరాణికం అనే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లోంచి పట్టుకొచ్చినట్టు ఉన్నారు. బట్ డెఫినెట్గా ఈ ట్రాక్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. ఆ ఫ్యామిలీ వెర్షన్, ఆ ఫ్యామిలీ ట్రాక్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉందన్నమాట. సో అది సిచ్యువేషన్. సో దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ కీరవాణి గారి బీజిఎం కూడా ఎలా ఉంటుంది అనేది చూడాలి. కీరవాణి గారి బీజిఎం మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆస్కార్ అది కూడా విన్ అయ్యారు. సో దాని తర్వాతే ఇప్పుడు దీనికి ఫైనల్ మిక్సింగ్, రీ రికార్డింగ్ ఇవన్నీ కూడా చేయించారు కాబట్టి డెఫినెట్గా ఆయన సైడ్ నుంచి కూడా మనం గ్రేట్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అది మనకి ట్రైలర్లో కూడా కనబడి ట్రైలర్లో కూడా ఇంపాక్ట్ చూపించాలని అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో బేసిక్గా అంటే ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా మాక్సిమం యూఎస్ బుకింగ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో ట్రైలర్ అనేది ఎంత గ్రాండియర్గా, ఎంత ఎక్స్ట్రాడినరీ వేలో ఉంటే ఇంకా అంత బీభత్సమైన రెస్పాన్స్ అయితే ఉంటుంది కదా. సో దానికోసం వాళ్ళు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది బేసిక్గా అందరికీ తెలిసిందే, ట్రేడ్ సీక్రెట్. అది ట్రేడ్ సీక్రెట్ కాదు యాక్చువల్గా, ట్రేడ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళైతే అందుకని చాలా హ్యూజ్ లెవెల్లో ట్రైలర్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ చాలా థియేటర్స్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ట్రైలర్కి చాలా హ్యూజ్ బజ్ అయితే క్రియేట్ అయింది. సో జూలై 24th ఈసారి నాకు తెలిసి ఇంకా మ్యాండేటరీగా రిలీజ్ అయిపోతుంది సినిమా అయితే. ఈసారి ఇంకా పోస్ట్పోన్ అయితే అవ్వదు. అండ్ ఈ రెండు సినిమాలు ఒకటే డేట్కి వస్తాయి అనుకున్నారు కదా ఫస్ట్, ఈ హరిహర వీరమల్లు అండ్ కింగ్డమ్. కాకపోతే ఇప్పుడు రావట్లేదు. కింగ్డమ్ August 1st వస్తుంది. అది కూడా ఇంకా క్లారిటీ లేదు ప్రస్తుతానికి. బట్ August 1st అనుకుంటున్నారు మ్యాక్సిమం. ఎందుకంటే మళ్ళీ వార్ 2 ఉంది, ఇది ఉంది కాబట్టి. అటు మళ్ళీ ఇంకోటి ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ అది వాళ్ళది. అండ్ వార్ 2 బట్ రైట్స్ తీసుకుంది కూడా నాగవంశీ గారే. సో అది సిచ్యువేషన్. సో అలా ఉంది కాబట్టి సరే లెట్స్ చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో ఇప్పుడు హరిహర వీరమల్లు యాజ్ యూజువల్లీ జూలై 24th అయితే వచ్చేస్తోంది. సో ట్రైలర్ మీద ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? నిధి అగర్వాల్ విషయంలో కూడా మేబీ లైట్గా ఉంటే ఉండొచ్చు, తన ట్రాక్ విషయంలో అండ్ తన విషయంలో. బట్ యూనో మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారి కోసమే ఉంటుంది ఇంపాక్ట్ అంతా కూడా ఈ సినిమాకి. అండ్ యూనో ఈ ట్రైలర్లో మనకైతే ఏం చూపించకపోవచ్చు. ఇది బేసిక్గా సినిమాకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్ ఇది. అంటే ఆ ఫస్ట్ పార్ట్కి ఇది యాక్చువల్గా. సెకండ్ పార్ట్కి ఎలా లీడ్ ఉంటుంది అండ్ సెకండ్ పార్ట్కి ఏ పాయింట్స్ ఉంటాయి అండ్ ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది ఈ ఫస్ట్ పార్ట్, ఇవన్నీ కూడా ఇంకా సినిమా రిలేటెడ్ ఎక్స్పెక్టేషన్స్. బట్ ట్రైలర్లో అయితే మాత్రం ఇందాక మాట్లాడుకున్నవి అయితే మనకి కావాల్సి ఉంటుంది. సో అప్పుడే ట్రైలర్ అయితే ఒక బ్యాంగ్తో ఉంటుంది. ట్రైలర్ ఒక బ్లాస్టింగ్ వేవ్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో అఫ్కోర్స్ ట్రైలర్ ఎలాగున్నా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే బీభత్సమైన బుకింగ్స్ ఉంటాయి. బట్ ట్రైలర్ కనుక ఒకవేళ బీభత్సంగా ఉండి ట్రైలర్ కనుక ఎక్స్పెక్టేషన్స్ మించి కనుక ఉన్నట్టయితే ఇంకా స్కై ఈస్ హై. సో అది ఇప్పుడు బేసిక్గా ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్. సో లెట్స్ సీ గైస్. ఇవే నేను అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్. బట్ ఇవి కాకుండా ఇంకేమైనా నేను మిస్ చేసినట్టయితే ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ఏమైనా పాయింట్స్ మిస్ చేసినట్టయితే
కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నాకు అదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మా ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.